₹1,00,000 లోపు మంచి ఫ్యూల్ ఎఫిషియెంట్ బైక్ ఫ్యామిలీకి బాగుంటూనే డైలీ కమ్యూట్ చేసుకునే వాళ్ళకి అండ్ సెకండరీ వెహికల్ గా ₹1,00,000 లోపు ఒక మంచి వెహికల్ బడ్జెట్ లో చూసే వాళ్ళ కోసం ఈ వీడియో నేను చేస్తున్నాను. 2025 లో టాప్ 5 బెస్ట్ ఫ్యూల్ ఎఫిషియెంట్ బైక్స్ అండర్ ₹1,00,000 అన్నమాట. సో టైటిల్ చూసే వీడియోని ఓపెన్ చేశారని అయితే అనుకుంటున్నాను. సో వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్. ఫ్రెండ్స్, కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. 1,00,000 మందికి దగ్గరలో ఉన్నాం. సో సపోర్ట్ చేసినట్లయితే తొందరగా రీచ్ అవుతాం. అండ్ మీకు ఇంకా డౌట్స్ ఉన్నట్లయితే ఈ వీడియో చూసిన తర్వాత కూడా పక్కన మీకు ఇన్స్టాగ్రామ్ ఐడి కనిపిస్తూ ఉంటుంది. సో అక్కడికి వచ్చి డైరెక్ట్ గా మెసేజ్ చేయండి, ఫాలో అయ్యి మాక్సిమం రిప్లై ఇస్తున్నాను. సో అందుకే స్ట్రాంగ్ గా అక్కడికి రమ్మని చెప్తున్నాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ ప్రకారం ఈ 5 వెహికల్స్ లో ఏ వెహికల్ తీసుకున్నా మీరు 100% ఆ వెహికల్స్ తో ఎంగేజ్ అవుతారు, డిసప్పాయింట్ అవ్వరు, ఎవ్రీ రూపీకి వర్తీగా అనిపిస్తాయి అన్నమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ప్లాటినా 100cc వెహికల్. సో పవర్ వచ్చేసరికి 7.7 bhp పవర్, టార్క్ వచ్చేసరికి 8.3 Nm టార్క్ అన్నమాట. సో 100cc లో బెస్ట్ పర్ఫార్మ్ చేసే వెహికల్ ఇదే అవుతుంది. అండ్ మైలేజ్ విషయానికి వస్తే మీరు హైవే మీద నడిపించుకునేటప్పుడు అయితే మాత్రం 75 కిలోమీటర్ల మైలేజ్ మస్ట్ అండ్ షుడ్ వస్తుంది. మీరు కనుక 60 బిలో నడుపుకుంటే సిటీలో రైడ్ చేసేటప్పుడు 60-65 దాకా పొందొచ్చు అనమాట. సో దీని యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే స్ట్రిక్ట్లీ ₹89,000 అండ్ 90,000 మీ బడ్జెట్ అయితే సో ఖచ్చితంగా ఈ వెహికల్ అయితే తీసుకోవచ్చు అనమాట. అండ్ మోర్ ఓవర్ అన్నిటికంటే ముఖ్యంగా మంచి ఇంజన్ పర్ఫార్మెన్స్ మీకు 100cc లో ఆఫర్ చేసేటువంటి ఏకైక వెహికల్ ప్లాటినా 100cc వెహికల్. సో దీని అయితే ఈ ప్రైస్ సెగ్మెంట్ లో మస్ట్ అండ్ షుడ్ గా కన్సిడర్ చేయొచ్చు. చాలా మంచి వెహికల్ అయితే అవుతుంది అనమాట. సో నెక్స్ట్ మనం మాట్లాడుకున్నట్లయితే హోండా నుంచి షైన్ 100cc ఈ వెహికల్ కూడా కన్సిడర్ చేయొచ్చు. పవర్ అండ్ టార్క్ గురించి మాట్లాడుకున్నట్టుగైతే దీంట్లో మనకి 7.3 PS పవర్ ఉంటుంది, 8 Nm టార్క్ తోటి దీన్ని ఆఫర్ చేస్తున్నారు అనమాట. కొంచెం బెటర్ ఇంజన్ పర్ఫార్మెన్స్ అండ్ స్మూత్నెస్, రిలయబిలిటీ కోసం అయితే హోండా షైన్ ని కంపల్సరీ కొనుగోలు చేయొచ్చు. మీరు కనుక ఎంట్రీ లెవెల్ వెహికల్ ని హోండా కంపెనీ నుంచి కొనుగోలు చేయాలనుకున్నట్లయితే ₹90,000 ఆన్ రోడ్ ప్రైస్ లో మీకు అయితే మార్కెట్ లో అవైలబుల్ గా ఉంటుంది. ఇక మైలేజ్ గురించి అంటారా, హైవే మీద అయితే మాత్రం 70-75 kmpl మైలేజ్ అయితే వస్తుంది. అండ్ సిటీలో అయితే మాత్రం 60 కిలోమీటర్ల మైలేజ్ అయితే ఖచ్చితంగా వస్తుంది అనమాట. నెక్స్ట్ బిలో 1,00,000 లోపు 100cc లో మరో బెస్ట్ వెహికల్, మరీ ముఖ్యంగా నా కలెక్షన్ లో బెస్ట్ వెహికల్ అన్నమాట, హీరో నుంచి స్ప్లెండర్ ప్లస్. సో దీంట్లో స్టాండర్డ్ వేరియంట్ ₹97,000 అలా పడుతుంది. ఎక్స్టెక్ అని అవన్నీ ఉంటాయి, అవి ₹1,00,000 దాటిపోతాయి. స్టాండర్డ్ లో మీకు కావాల్సినటువంటి మినిమం ఫీచర్స్ అన్ని వస్తాయి. ₹97,000 ప్రైస్ రేంజ్ లో ఈ వెహికల్ ఎందుకు కన్సిడర్ చేయాలంటే దీంట్లో మనకి సెటిల్డ్ పవర్ అండ్ టార్క్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో 8 Nm టార్క్ అలాగే 8 bhp పవర్ తోటి ఆఫర్ చేస్తున్నారు అనమాట. సో చాలా మంచిగా ఉంటుంది ఫ్యామిలీని తీసుకుని వెళ్ళడానికి, సిటీలో కమ్యూట్ చేసుకోవడానికి, హైవే మీద మీరు డైలీ ఒక 40-50 కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ చేయడానికి, అండ్ రిలయబుల్ గా ఉండేటువంటి బిల్డ్ క్వాలిటీ తోటి అండ్ రీసేల్ వాల్యూ తోటి అండ్ ట్రస్టింగ్ ఇంజిన్ యొక్క రిఫైన్డ్ క్వాలిటీ కోసం అయితే మాత్రం స్ప్లెండర్ ప్లస్ వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్ అనమాట. చాలా మంచి ఫ్యూల్ ఎఫిషియెంట్ వెహికల్. దీని కనుక మీరు సిటీలో నడిపించుకుంటున్నప్పుడు 60 కిలోమీటర్లు, హైవే మీద అయితే మాత్రం 70-75 కూడా మీరు రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. డిపెండ్స్ ఆన్ యువర్ రైడింగ్. మీరు కనుక 45 నుంచి 60 బిలో నడిపించుకున్నట్లయితే ఈ వెహికల్ మీకు చాలా మంచి వెహికల్ అయితే అవుతుంది అనమాట. ఇక మన టాప్ 5 బిలో ₹1,00,000 బడ్జెట్ లో ఇంకో 2 వెహికల్స్ ఉన్నాయి. హోండా లివో 110cc. సో ఇది కొంచెం స్పోర్టియర్ సెగ్మెంట్ లోకి వస్తుంది, బెటర్ ఇంజన్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. అండ్ ప్రైస్ వచ్చేసరికి దీని ప్రైస్ ఆల్మోస్ట్ ₹98,000 అలా పడుతుంది డ్రమ్ వేరియంట్. మీకు ఇంకా దీంట్లో డిస్క్ వేరియంట్ కూడా ఉంటుంది, అది మీకు వచ్చేసరికి అబౌవ్ 1,00,000 అయితే వెళ్తుంది, ₹1,02,000 అలా వెళ్ళొచ్చు. నేనైతే దాన్ని కన్సిడర్ చేయను, డ్రమ్ వేరియంట్ సరిపోతుంది 110cc. దీంట్లో మనకి 9.3 Nm టార్క్, 8.6 bhp పవర్ కలిగినటువంటి ఇంజిన్ అయితే ఉంటుంది అనమాట. పర్ఫార్మెన్స్ కోసం అయితే మాత్రం 110cc లో హోండా లివోన్ అయితే సజెస్ట్ చేస్తాను. వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. సిటీ ట్రాఫిక్ లో నడిపించుకునేటప్పుడు, హైవే మీద నడిపించుకునేటప్పుడు, ఫ్యామిలీ తోటి అలాగే ఫ్యూల్ ఎఫిషియెంట్ గా ఉండేటట్లు ఒక మంచి వెహికల్ కనుక చూస్తున్నట్లయితే హోండా లివో 110cc ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ₹98,000 ప్రైస్ సెగ్మెంట్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్ అనమాట. ఇక మైలేజ్ వచ్చేసరికి సిటీలో వచ్చేసరికి ఒక 60 kmpl మైలేజ్ అండ్ హైవే మీద 65+ అయితే మీరైతే ఈజీగా పొందొచ్చు. ఇక నెక్స్ట్ మనకి టీవీఎస్ నుంచి టీవీఎస్ రేడాన్ 110cc వెహికల్. మనకి ఏ విధంగా అయితే 100cc లో హీరో స్ప్లెండర్ ప్లస్ ఒక మంచి స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ బెటర్ బిల్డ్ క్వాలిటీ ఆఫర్ చేస్తూ అండ్ కొంచెం ప్రీమియం గా కనిపిస్తూ ఉంటుందో, అదే తరహాలో 110cc లో చాలా మంచి వెహికల్ అనమాట. పవర్ అండ్ టార్క్ అయితే చాలా మినిమల్ గా ఉంటుంది, తక్కువ ఉంటుంది. అండ్ మైలేజ్ లోకి ఎవ్రీ డ్రాప్ ఆఫ్ ఫ్యూయల్ ని కన్వర్ట్ చేయడం కోసం ఈ పవర్ అండ్ టార్క్ ఈ ట్యూనింగ్ అయితే చాలా యూస్ఫుల్ ఉంటుంది. సో బెటర్ మైలేజ్ ఆఫర్ చేస్తుంది అనమాట. ఇక ప్రైస్ వచ్చేసరికి ఇది కూడా అంతే, ఆల్మోస్ట్ ₹98,000 దాకా రీచ్ అవుతుంది. దీంట్లో స్టాండర్డ్ వేరియంట్ నేను చెప్తున్నాను. దీంట్లో మీకు వచ్చేసరికి డిజిటల్ కంట్రోల్ విత్ బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది. అదైతే మాత్రం మీకు ఆల్మోస్ట్ ₹1,05,000 ₹1,60,000 దాకా పడుతుంది. దాన్ని వదిలేసేయండి. సో స్టాండర్డ్ వేరియంట్
టీవీఎస్ రైడాన్ లో మీరైతే తీసుకోవచ్చు అనమాట. ఈ ప్రైస్ సెగ్మెంట్ లో బిలో 1 lakh లో వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రస్టింగ్ 110cc వెహికల్. చాలా ప్రీమియం ఉంటుంది. దీన్ని నేను చూసినప్పుడు బిల్డ్ క్వాలిటీ అయితే మాత్రం నన్ను చాలా ఇంప్రెస్ చేసింది. ఎవ్రీ పార్ట్ ని టచ్ చేసి చూశాను, చాలా ప్రీమియం గా అయితే ఉందన్నమాట. సో పెట్టే రూపాయికి ఇది వర్త్ అనిపించింది నాకు. అండ్ ఎవ్రీ పార్ట్ ని టచ్ చేసి చూడండి, మాక్సిమం చాలా అంటే చాలా వర్తీగా అనిపించాయి. అండ్ బిలో 1 lakh లో దిస్ ఈస్ ద బెస్ట్ వెహికల్. ఫ్యూల్ ఎఫిషియెంట్ పరంగా ఫ్యామిలీకి కమ్యూట్ చేయడానికి, మోర్ ఓవర్ సిటీలో నడిపించుకోవడానికి కావచ్చు, అప్ అండ్ డౌన్ ఒక 40 to 50 km వెళ్ళడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్స్ అని నేను మీకు ఈ సజెషన్ అయితే చేస్తున్నాను, ఈ 5 వెహికల్స్. ఇక ఇవి కాకుండా మనకు కొన్ని వెహికల్స్ అయితే ఉన్నాయి. అది అకార్డింగ్ టు యువర్ స్టైల్ అండ్ టేస్ట్ మీరైతే అట్లా తీసుకోవచ్చు. టీవీఎస్ నుంచి టీవీఎస్ స్పోర్ట్ 110 ఉంటుంది, పక్కా మైలేజ్ వెహికల్. కాకపోతే బిల్డ్ క్వాలిటీ వైజ్ ఆ స్టాండర్డ్స్ ని రీచ్ అవ్వలేదని నా ఒపీనియన్. వెహికల్ కాస్త లెస్ వెయిట్ అయితే ఉంటుందన్నమాట. కొన్ని చోట్ల ఇన్కన్వీనియన్స్ అయితే ఫీల్ అవుతారు. సో ఇది మైలేజ్ కోసం అయితే కన్సిడర్ చేయొచ్చు, కానీ బిల్డ్ క్వాలిటీ వైజ్ ట్రస్టింగ్ వైజ్ నా లిస్ట్ లో లేకపోవడానికి టీవీఎస్ స్పోర్ట్ కి ఇదైతే కారణమైందన్నమాట. సో లెస్ బిల్డ్ క్వాలిటీ. ఇక నెక్స్ట్ మనకి హీరో నుంచి హీరో హెచ్ఎఫ్ డీలక్స్ అయితే ఉంటుంది. దీంట్లో మనం పేరు పెట్టడానికి అయితే ఏమీ లేవు, కానీ దానికి దగ్గరలో 100cc లో స్ప్లెండర్ ప్లస్ ఉంటుంది. ఇది ఇంకా చాలా బెటర్ రీసేల్ వాల్యూలో కానీ బిల్డ్ క్వాలిటీలో కానీ హెచ్ఎఫ్ డీలక్స్ తో పోల్చుకుంటే. 100cc లో ప్యాషన్ ప్రో కూడా ఉంటుంది. సో అది కూడా నాకు అంత వర్త్ అనిపించలేదు. ఇక నెక్స్ట్ మన హోండా నుంచి హోండా సిడి 110 డ్రీమ్ డీలక్స్ కూడా ఉంటుంది. కాస్త ప్రైజీగా అనిపించింది. అండ్ లుక్స్ కావచ్చు, అండ్ బిల్డ్ క్వాలిటీ కావచ్చు, అంత ప్రాపర్ గా నాకైతే అనిపించలేదు. ఆ స్టాండర్డ్స్ అయితే మాత్రం నాకు అనిపించలేదు. సో అందుకే ఇప్పుడు నేను చెప్పినటువంటి వెహికల్స్ అయితే మాత్రం నేను లిస్ట్ లో చేర్చలేదు. మన టాప్ 5 బిలో 1 lakh రూపీస్ బడ్జెట్ లో ఇప్పుడు నేను చెప్పినటువంటి 5 వెహికల్స్ లో మీరైతే ఏ వెహికల్ తీసుకుంటారో, మీకు దేని ప్రైస్ నచ్చింది అండ్ ఏ ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ బాగున్నాయో లెట్ మీ నో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో ఇలాంటి మంచి వాల్యుబుల్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్ ఐడి నేను ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను, అక్కడికి రండి. అండ్ ఫస్ట్ కామెంట్ కూడా పిన్ చేస్తాను. అండ్ మంచి వీడియోస్ మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నేను మీ శ్రీకాంత్, సైనింగ్ ఆఫ్. బై బై.